చిన్నప్పటి నుంచి కూడా నేను చెప్పాను కదండి, రాతల పట్ల కూడా నాకు బాగా ఇంట్రెస్ట్, రాసేదాన్ని, గుర్తింపు వచ్చింది చాలా. అప్పటికే నేను డిగ్రీలో ఉన్నప్పుడే పొట్టినవళ్ళు రాశాను, స్టోరీస్, సో మెనీ ఆర్టికల్స్ అన్నిట్లో. పెళ్ళయిన తర్వాత ఇంకంత క్వైట్గా ఉన్నానండి. పెళ్ళి, పిల్లలు, అసలు మొత్తం ట్రాక్ చేంజ్ అయిపోయింది. అంటే ఎక్కువ కెరీర్ వైపు ఫోకస్డ్గా లేరని చెప్పుకోవచ్చా? పర్సనల్ లైఫ్కి ఇచ్చిన ప్రయారిటీ కెరీర్కి పెద్దగా ఇవ్వలేదు? పెళ్లి తర్వాత ఇవ్వలేదండి. పెళ్లి తర్వాత టోటల్గా మొత్తానికి రెండు పక్కన పెట్టేశాను నేను. రెండు అంటే ఇంకా అదొక చట్రంలో పడిపోయాను నేను. 8 ఏళ్ల వరకు, దాదాపు 5-6 ఏళ్ల వరకు ఆ చట్రంలో పడిపోయాను. ఆ తర్వాత జాబ్ చేయాల్సిన పరిస్థితులు నాకు వచ్చాయి. మళ్ళీ అక్కడ కూడా రికమెండేషన్ ఇష్టం లేదు. నేను రాసినవన్నీ స్టోరీస్ అవి అన్నీ పక్కన పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు మామూలుగా వేశారు సాక్షిలో. వెళ్ళి నా రాతలన్నీ చూపిస్తే వాళ్ళు అక్కడికక్కడ ఏవో ప్రేమ అన్న సబ్జెక్ట్ మీద, ఈ ప్రేమ అనేది ఎక్కడ వదిలిపెట్టదు మనల్ని, ఆ సబ్జెక్ట్ మీద 2-3 వెర్షన్స్లో రాయమంటే అక్కడ రాసిన తర్వాత అప్పటికప్పుడు అపాయింట్ చేసుకున్నారండి. నన్ను ఆదరించి అన్నం పెట్టిన సంస్థ సాక్షి. సో అలాగ మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతూ ఉంది. అప్పుడే అక్కడ ఇళయరాజా గారి ఆర్టికల్ జెంటిల్మెన్ అని ఒక ఫీచర్ ఉండేది సాక్షిలో. దానికి నేను ఆర్టికల్ రాశాను ఇళయరాజా గారి మీద. చక్రి గారి ఒపీనియన్ కొరకని వెళ్ళినప్పుడు ఆయన నేను మాట్లాడుతుంటే గుర్తుపట్టారు, మీరు పాడతారు కదా అని. అవును సార్ అన్న, ఒక్కసారి పాడండి, టెస్ట్ చేస్తానన్నారు. అవునా? అక్కడికక్కడే పాడాను. అంతవరకు ఎవ్వరికి తెలియదండి నేను సింగర్, నేను కలీగ్స్కి ఎవ్వరికి తెలియదు, అసలు నేనే మర్చిపోయాను. సో పాడగానే ఆయన వెంటనే బాగా మెచ్చుకొని వంశీ గారికి చెప్పి, మళ్ళీ వంశీ గారు మాట్లాడి, పెద్ద వంశీ గారు, పెద్ద వంశీ గారు. సో అలాగ మళ్ళీ పాటల పట్ల వైఎస్ఆర్ గారు అంటే మా బాస్ కదా, అప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన పాటలు రాసి పాడడము, అప్పుడు ఆ కంపోజర్ వినటము నా వాయిస్. అవునా? మీరు పాట రాసారా వైఎస్ఆర్ గారు? రాశానండి. రాసి పాడారు? రాశాను. ఓకే. ఎంతకాలం చేశారు అక్కడ సాక్షిలో? సాక్షిలో నేను 3.5 years చేశానండి. అప్పుడు ఏంటంటే పాటలు పాడతానని తెలిసి ఎవరైతే ఆ కంపోజర్ ఉన్నారో, మీ వాయిస్ బాగుందండి అని చెప్పేసి, మొట్టమొదటి అవకాశం ప్రతిరోజు అన్న సినిమాకి అదొక మిషన్ మూవీ అనమాట. థీమ్ సాంగ్ కొంచెమే ఉంటుంది, అది రాయించి పాడించారు. 11 కూడా కాదండి, 13-14 years బ్యాక్ ఇది. అది కాదు కానీ ఒక 3 పాటలకు ఎందుకు పరిమితం అయిపోయారు అంటే? 3 సినిమాలకి రాశాను. అదే అంటున్నాను. పోటీ తత్వం అండి, అది లేకపోవటము అంటే తప్పు పట్టట్లేదు నేను ఎక్కడ కూడా. అంటే అబద్ధాలు ఆడలేకపోవటము, కింది మీద మీది కింద అలా చేసి చెప్పి అవును అవును బతక నేర్చడం అనే క్వాలిటీ లేకపోవటం. ఎగ్జాక్ట్లీ, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అదేదో పంచి క్వాలిటీ అనుకుంటాం కానివ్వండి, అది కాదు. యాక్చువల్లీ నాకు కూడా అదే ప్రాబ్లం. నిన్న మొన్నటి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ది లేదు. అందరూ అడిగేవాళ్ళు, నా తోటి జర్నలిస్టులు అందరూ నాతో పాటు, ఎలా ప్రమోట్ చేసుకుంటా నేను, నువ్వు ఇంకెలా వస్తావు బయటికి అంటే, ఎందుకు రావడం, నా పని నేను చేసుకుంటూ పోతున్నా కదా ఎందుకు అని. బట్ కానీ నాలాంటి అభిమానులు ఉన్నారు కదండి, అంజలి గారితో ఒకసారి కలిస్తే చాలు. నిజమండి, అది అవసరం అనేది నాకు చాలా లేట్గా తెలిసింది. అప్పటికే లేట్గా తెలిసింది. బట్ కానీ స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఇంకా దాని ఇప్పటికీ ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ కర్టసీస్ మాకు ఇస్తూ ఉంటారు. ఈ శారీ కూడా డ్రెస్ కర్టసీనే ఇచ్చినట్టు, మేడం మీతో ఒక ఫోటో మాకు పెట్టాలండి, మీరు ఒక ఫోటో అంటే, అబ్బా ఈ ఒక ఫోటో తీసి పెట్టడం అసలు అవ్వదు. ఇక ఇంటర్వ్యూ అయిందా, చలో ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటర్వ్యూ అయిందా ఇంటికి వెళ్ళిపోదాం, ఇదే ఉంటుంది. ఇంటికి వెళ్ళిందా మళ్ళీ ఇంట్లో పనులు. ఒక ఫోటో ఒకటి స్పెషల్గా తీసి పెట్టకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అవును అవును, అంతే కదండి, కర్టసీ కదా. ఒకటి నేర్చుకోవాలి ఇంకా ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, దాని కింద ట్యాగ్స్ వాళ్ళని ట్యాగ్ చేయడం. అవును, ఇవి భలే కష్టం. అవునవును. యూట్యూబ్ టైం తీయాలంటే ఎంత కష్టం అండి. యూట్యూబ్ ఛానల్ అండి 10 ఏళ్ళు అవుతుంది కదండి స్వరాంజలిని, అది నాకు డెవలప్ చేసుకోవటం తెలియదు. ఇప్పుడు 1700 సబ్స్క్రైబర్స్ అంతే, మిలియన్లో ఉండాల్సింది జస్ట్ 1700 సబ్స్క్రైబర్స్ అంతే. అదే తెలియదు. చాలా మనదే తప్పు, మనదే కూడా అంతే లేదు, మనదే తప్పు. నాకు రీసెంట్గా ఆల్మోస్ట్ ఆవిడకు ఒక 65 ఏళ్ళు ఉంటాయి మినిమం. ఆవిడ నన్ను అంటున్నారు, ఈ మధ్య మొదలు పెట్టారు మీరు ఇన్స్టాగ్రామ్లో, ఎందుకు ఇంత లేట్గా వచ్చారు, నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను, ఎక్కడ కనిపిస్తారేమోనని, ఫేస్బుక్లో ఎందుకు యాక్టివ్ ఉండట్లేదు మీరు అంటారు. నాకు ఎన్నో మెసేజ్లు పెట్టారు ఆవిడ. నేనేమో కృతయుగంలో నేను మీకు రిక్వెస్ట్ పెట్టాను, కృతయుగంలో. అబ్బా సారీ పాపా, ఎక్స్ట్రీమ్లీ సారీ, నిజంగా చెప్తున్నాను. అస్సలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను. ఇది శారీ సరిపోతుంది. అబ్సల్యూట్లీ. ఇంకోటంటే ఇంటి బాధ్యతలు,
అంటే మీరు నేను సేమ్ ఒకటే boat. సేమ్ బోట్లోనే ఉన్నాం. ఇప్పుడు మూవీస్లో అవకాశాలు వచ్చి చేయడం, ఈ ఫోటో మీరు పోస్ట్ చేయకపోతే ఎలాగండి అని వాళ్ళు 10 సార్లు చెప్తే దాన్ని క్రాప్ చేసి పెట్టి ఎవరెవరినో ట్యాగ్ చేయమంటే అన్ని గుర్తుపెట్టుకుని ఓ పట్టాల ఇన్స్టాలో కనిపించావు వీళ్ళవి, ఇందులో అసలు ఒరిజినల్ పేరుంటూ వేరే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లో వేరేది ఉంటుంది, అవన్నీ వెతుక్కోవడం. అరే బాబు దీనికి ఇంత టైం పెట్టాలరా నాయన, మీకు అది అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్స్ అయిపోయాయి. కానీ ఆవిడ అన్నారు అన్నమాట ఏంటంటే, మేము ఇంత వయసు వచ్చినా కూడా టెక్నాలజీని ఇంత అడాప్ట్ చేసుకుంటున్నాం అంజలి, మీరు అడాప్ట్ చేసుకోకపోతే ఎలాగా? దాని నుంచి లక్షల్లో సంపాదనలు ఉన్నాయండి కూర్చున్న దగ్గరే యూట్యూబ్ నుండి. అవును. నేనేమో ఇప్పుడు ఒక మోటు సామెత ఉంది చెప్పకూడదు, కానీ ఇప్పుడు కళ్ళు తెరిచి మెల్లిగా మొదలుపెట్టా యూట్యూబ్ని డెవలప్ చేసుకోవటం. అదే కదా, ఒక ఆవిడ గుమ్మం ముందు నీళ్ళతో నీళ్లు జల్లి ముగ్గు పెట్టి ఈరోజు మా ఇంట్లో వంటిది అని ఆర్గానిక్గా ఏవో చేస్తూ వెళ్ళేవారు. అప్పట్లో ఆవిడంత ఫేమస్ అవ్వాల. నాకెందుకో అనిపించింది ఈవిడ్ని ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, జనాలకి ఇదే కదా న్యాచురల్గా కావాల్సింది అని ఇంటర్వ్యూ చేస్తే, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎంత ఫేమస్ అయిపోయారంటే ఆవిడ ఓన్గా యూట్యూబ్ ఛానల్ మిలియన్స్ అలా వెళ్ళిపోయి 2-3 బిజినెస్లు వెంటనే స్టార్ట్ చేసేసి. అంటే మనకున్న ఫెమిలియారిటీని, మనకున్న పాపులారిటీని వాడుకోవడం కూడా మనకు తెలియాలి. అది కళ, మన బతుకు అది కూడా లేదు, పెద్ద కళ అది కూడా లేదు. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒక భూమిలో ఉన్నాం, దీన్ని కదా మనం యూటిలైజ్ చేసుకోవాలనే జ్ఞానం కూడా లేని కండిషన్లో ఉన్నాం మన ఇద్దరు. ఫ్రెండ్స్ చెప్తుంటారు 2 టాలెంట్స్ ఉన్నాయి మీకు, అటు రాస్తారు, పాడతారు, డైరెక్షన్ చేస్తారు, అన్నీ ఉన్నాయి, అన్ని స్కిల్స్ ఉన్నాయి, తెలియదు కానీ ఏం చేయాలి. అవును, అంటే పాకులాడే తత్వం లేక అండి, అదొక్కటి చొచ్చుకొని పోవటం అనేది లేక. వ్యూవర్స్ నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఏంటంటే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్నే మీరు చేస్తారా అంటే, ఆ స్థాయి వచ్చేసేయాలా మీరు ఇంటర్వ్యూ చేయాలంటే? ఒక స్వామీజీలు ఇలాగా పెద్ద పెద్ద రైటర్స్ని వీళ్ళనే చేస్తారా అని అంటూ ఉంటారు. ఈరోజు మట్టిలో మాణిక్యాన్ని తీసుకొచ్చాను, మీకు ఎవరికీ తెలీదు, ఒప్పుకుంటారా ఇది? ఓ ఫెమిలియారిటీ అంటే అంత రావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నా మట్టిలో మాణిక్యంలా ఉండిపోయారు ఆవిడ. ఆ మట్టిని కడిగి ఇప్పుడు సాన పట్టి ఇది వజ్రం అని చెప్పే వెలిగించే దిశలో అంజలి గారు కాదు. అందరూ అన్నారు, చాలా మంది అన్నారు మీరు ఇంతమంది ఇలాంటి డాక్టర్స్నే చేశారు అని అంటే, నేను అన్నాను అలా కాదురా బాబు, నువ్వు 10th క్లాస్ స్టేట్ లెవెల్లో నేను పాస్ అయ్యాను మేడం అని నాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టు. విషయం ఉంటే ఏముందండి, ఎవరినైనా ఎగ్జాక్ట్లీ విషయం ఉంటే, డెఫినెట్గా కాంటెంట్ ఉంటే నేను తీసుకుంటాను. ఇంటర్మీడియట్ స్టేట్ లెవెల్లో వచ్చాను, ఎంబీబీఎస్ నేను పాస్ అయ్యాను, ఐఐటి నేను పాస్ అయ్యాను, రండి నేను చేస్తాను, ఇంటర్వ్యూ చేస్తానని చెప్తున్నాను. అలాగా మిమ్మల్ని ఈరోజు ప్రజలకి పరిచయం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా భాగ్యం.